అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం గెడ్డ కంచరంలో గత నెల 24వ తారీఖున ఇద్దరు స్నేహితుల మధ్య అయితే ఒక ఘర్షణ జరిగింది. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు కత్తితో పడవడం జరిగింది. అందులో భాగంగా ఒక స్నేహితుడు అయితే మృతి చెందే పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై మనతో పాటు జీసిగడం సంబంధించి సిఐ అవతార్ గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మర్డర్ ఎందుకు జరిగిందంటారు? వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు ఏంటి? జీసిగడం మండలం అనేది చాలా ప్రశాంతమైన మండలం. ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా ఉలికిపాటు గురి చేసింది ప్రజలందరికీ కూడా. ఇమ్మీడియట్గా దాని గురించి వచ్చిన సమాచారం ప్రకారం మీ అందరం కూడా వచ్చి నేరస్థలం పరిశీలించగా తెలిసింది ఏంటంటే, ఈ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో, పొక్కల్ల రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెయింటింగ్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా గొబ్బూరుకు సంబంధించిన ధర్మశెట్టి శంకర్, ఆయన కూడా పెయింటింగ్ పనులు చేస్తుంటారు. వీళ్ళిద్దరు కూడా అప్పానని మేస్త్రి దగ్గర వీళ్ళంతా చాలామంది పని చేస్తున్నారు. లక్ష్మణ్ చాలామంది పిల్లలందరూ కూడా ఎవరి దగ్గర పని ఉంటే వాళ్ళు వెళ్తుంటారు. పని చేసే క్రమంలో ఇద్దరికి ఒకే దగ్గర ఇప్పుడు కూడా వెళ్ళరు. ఇద్దరికి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్ పని చేసినప్పుడు కానీ ఈ యొక్క ఎవరైతే వర్క్ ఒప్పుకున్న దగ్గర కూపన్స్ ఇస్తారు, పెయింటర్ ఎవరైతే మన కస్టమర్ తీసుకుని వెళ్తారు. ఇలాంటి ఇద్దరు మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఇద్దరికి మధ్య సఖ్యత లేదు. ఈ అప్పన్న ఎవరైతే ఉన్నారో అప్పన్న పెళ్ళికి వస్తున్నాడు, నలుగురికి కలిపి ఒక ఫుల్ బాటిల్ ఇచ్చారు, మీరు తాగండి అన్నాడు. ఈలోపు ఈయన చర్చికి వెళ్ళి లేటుగా వచ్చాడు. ఈ ముగ్గురు మిగతా ఎవరైతే మృతుడు రాజశేఖరు, అలాగే వాళ్ళ సాయి, ఇంకొక వ్యక్తి కలిపి ముగ్గురు కూడా వెళ్ళి లేటుగా వచ్చాడు కదా ముందు తాగేశారు. వచ్చేది నా మందు ఎదురా నాకు ఏదంటే వీళ్ళందరూ ఏం చెప్పారంటే రాజశేఖర్ తాగేశారు ఇలా చెప్పారు. ఇద్దరికి గ్యాప్ ఉంది. ప్రీవియస్లో ఇద్దరు కూడా ఎనిమిది ఉంది, ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. దీన్ని బట్టి కానీ వీడు ఆల్రెడీ ఫోన్ చేసి ఎత్తలేదు, తిట్టాడు. ఇద్దరు కూడా వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. నీ సంగతి తెలుస్తాను రా అనేది, మందు గురించి అనేది. ఈలోపు అంతకుముందు ఇద్దరు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వల్ల ఈయన ఆల్రెడీ మృతుడు చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. మీషో యాప్ ద్వారా నైఫ్ని బుక్ చేసుకున్నాడు ఆగస్టు మాసంలోనే మొదటి వారంలో. అది వచ్చిన తర్వాత ఆ నైఫ్ని వాడు మళ్ళీ చంపుదామని మళ్ళీ రిటర్న్ చేద్దామని అనుకున్నాడు. మళ్ళీ మనసు మారి లేదా రిటర్న్ తీసుకోలేదు. ఈరోజు ఏదే గొడవ అయిందో వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తనతో దాచుకున్నటువంటి నైఫ్ని తీసుకొచ్చి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, లక్ష్మణ్ అనేవాడు. మీ వాడు ఎలా చేస్తున్నాడంటే ఇందిరా గొడవ పడతారు. ఈలోపు ఇద్దరు కూడా లక్ష్మణ్ ప్లస్ మృతుడు కలిపి గెడ్డకాంచనం గ్రామానికి వచ్చారు. వచ్చి ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటుండగా ఈ లక్ష్మణ్ అనే విట్నెస్ ఉన్నాడు, ఆయన కూడా పెయింటరే. ఎందుకు మందు గురించి గొడవ పడతారని తోశారు. తోసేటప్పటికి ఇలాగ ఆగాడు. ఈలోపు వెంటనే ఈయన పథకం ప్రకారం తీసుకున్న కత్తి ఏదైతుందో, ఈ నైఫ్ పొద్దున నైఫ్ ఏదైతుందో దీన్ని తీసుకొచ్చి వెంటనే కడుపులో పొడిచేటప్పుడు దగ్గర 4 ఇంచుల వెడల్పుతో ఉంది. ప్రేగులు ఆయనకు అర్థం కాలేదు. ఒకేసారి చూస్తోడికి ప్రేగులు బయటకు వచ్చి వెంటనే రక్షణ తీసుకుని వెళ్ళి జీసిగడంలో ఫస్ట్ ఎయిడ్ ఇమ్మీడియట్గా రిమ్స్లో తీసుకెళ్లారు. రిమ్స్లో సర్జరీ జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క డెప్తో జరిగినటువంటి ఇంజురీ వల్ల ట్రీట్మెంట్ పొందుతూ ఆయన 25వ తేదీ చనిపోవడం జరిగింది. ఒకటే క్షణికావేశంలో వచ్చేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే వర్క్ దగ్గర పనిచేసిన డిస్ప్యూట్ వల్ల ఇదంతా జరిగింది. మా ఎస్పీ గారైన శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు క్షుణ్ణంగా పరిశీలించడం, ఇద్దరికి సంబంధించి ఏమైనా ఉమెన్కి సంబంధించి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయని ఇద్దరి యొక్క ఫోన్ డేటా వెరిఫై చేస్తాం. ఇద్దరికి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తాం. కానీ టెక్నికల్గా మన ఆధారాలు సేకరణ జరిగింది. ఈయన రావడానికి ముందే ఒక వైన్ షాప్లో తాగడం జరిగింది. దానికి ఫోన్పే ట్రాన్సాక్షన్స్, అమ్మేటప్పుడు కత్తి కొనేటప్పుడు కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్ తీయడం జరిగింది. టెక్నికల్గా మృతునికి చనిపోయాడు, కానీ ఎవడైతే ముద్దాయిని శిక్ష పడేటట్లయితే ఆధారాలు కంప్లీట్గా పక్కాగా సేకరించడం జరిగింది. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం నుంచి జీసిగడం మండలం గడ్డకంచన గ్రామంలో ఉంది. గడిచిన నెల 24వ తారీఖున అయితే మాత్రం ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి అయితే అందరికీ తెలిసింది. ఇదే విషయంపై వాళ్ళిద్దరైతే మాత్రం పెయింటింగ్ పని చేసి వృత్తిని సాగించే పరిస్థితి కనిపించింది. ఆ పెయింటింగ్ విషయంలో, వర్క్ విషయాల్లో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అదే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య సేవించి ఫోన్ సంభాషణలో కూడా వాగ్వాదం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఫోన్ సంభాషణలో వాగ్వాదం చేసుకున్నారో అటు తరుణంలో నువ్వు ఈ సెంటర్కి రావాలని చెప్పేసి శంకర్ అయితే రాజశేఖర్ని కోరాడు. ఆ క్రమంలో రాజశేఖర్ అయితే సెంటర్ రావడంతో వెంటనే ముందుగా అయితే ప్రీ ప్లాన్ మర్డర్ అయితే చెప్పుకోవచ్చు. ముందుగా అయితే మొదలు ప్లాన్ చేసుకున్నాడు శంకర్ ఎలాగైనా రాజశేఖర్ని చంపాలి. అటు క్రమంలో ఏదైతే మీషో అనే ఈ యాప్ ఉందో దాని ద్వారా అయితే మాత్రం కత్తిని బుక్ చేసుకున్నాడు. ముందు పథకం ప్రకారం అయితే మాత్రం కత్తిని బుక్ చేసుకుని అయితే మాత్రం దాడి చేయాలని అయితే ముందు నిర్ణయించుకున్నాడు. అటు క్రమంలోనైతే రాజశేఖర్ని అయితే మాత్రం దాడి చేసి కత్తి పొడిచే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఉన్నాడో లక్ష్మణరావు అనే వ్యక్తి ఉన్నాడో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసిన తరుణంలో మరుసటి రోజు అయితే మాత్రం చనిపోవడం జరిగింది. ఇదే క్రమంలో అయితే పోలీసులు అయితే మాత్రం వారం రోజులు అయితే ఈ కేసును ఛేదించారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ శంకర్రావుని పట్టుకుని అయితే మాత్రం ఆ కత్తిని కూడా అయితే మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదే పక్కా ప్లాన్ ప్రకారం చేసి
చేశాడు, పక్కా ఆధారాలు అయితే ఉన్నాయి, ప్రీ ప్లాన్గా చేశారని చెప్పేసి అయితే పోలీసులు చెప్పడం జరిగింది. జీసీగూడెం పోలీస్ స్టేషన్ నుంచి సురేష్, RTV, శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.